సంక్రాంతి పండుగకు పల్లెబాట పడుతున్నారు నగరవాసులు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్సులు రైళ్లు ఫుల్ అయిపోవడమే కాదు, రహదారులపై కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. వాహనాలతో ఎంజీపీఎస్, జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల తాకిడి విపరీతంగా కనిపిస్తోంది. అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ పరిస్థితి చూస్తే పూర్తిగా కిక్కిరిసి కనిపిస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, నల్ని సంక్రాంతి సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా నగరాన్ని ఖాళీ చేస్తున్నారు. ఇటు బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాలని ఆశ్రయిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి మనం జనరల్ బోగీలు చూస్తే ఒకసారి విజువల్ లో అర్థమవుతుంది. కంప్లీట్ గా ఈ వేలాడుతూ ఇక్కడ ప్రయాణం చేస్తున్న పరిస్థితి. మనం ఒకసారి కిటికీల్లో నుంచి చూస్తుంటే కూడా కనీసం ఊపిరి పీల్చుకునేంత స్పేస్ కూడా లేకుండా మనకి బోగీలన్నీ కూడా కిక్కిరిసిపోయిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫుడ్ బోర్డింగ్ చేస్తూ వేలాడుతూ మనకి ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు వందలాదిగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకి ఇటు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులందరూ కూడా ఒకేసారి, అంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఒకేసారి ఏర్పడడంతో ఈ ట్రైన్స్ ఎన్ని ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఇటు దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలి అంటే ఒకటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలకి గంట 2 గంటల డిస్టెన్స్ మనకు ఉంటుంది. కానీ ఏపీకి వెళ్లే ప్రయాణికులకు మాత్రం ఎక్కువసేపు జర్నీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకి ట్రైన్స్ ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఒకసారి ప్రస్తుతం అయితే విశాఖ ఎక్స్ప్రెస్ మనకి మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ విజువల్స్ లో చూస్తే జనరల్ బోగీలలో కిక్కిరిసిన జనంతో కనీసం ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా లేకుండా మనకి విజువల్స్ లో ఒకసారి కిటికీల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ప్రయాణికులంతా కూడా ఇటు ప్రయాణాన్ని అయితే సాగించడం, ఈ ట్రైన్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. సో రన్నింగ్ ట్రైన్ కూడా ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఒకసారి రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా ఇటు పెద్ద ఎక్స్ప్రెస్, దూర ప్రాంతాలకు సంబంధించిన ఎక్స్ప్రెసెస్ మూవ్మెంట్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ క్రౌడింగ్ కూడా ఉంటుంది. దట్టు ప్రత్యేక సందర్భాలలో ఇట్లాంటి పండగ ఫెస్టివల్ సీజన్ సమయాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. జనరల్ బోగీలు కావచ్చు, ఏసీ బోగీలో కొద్దిసేపటి క్రితం చూస్తే జనరల్ వాళ్ళు కూడా మొత్తం కంప్లీట్ గా ట్రైన్ లోకి ఎక్కి ఏసీ బోగీలను బ్లాక్ చేసిన సిచ్యువేషన్. ఆపోజిట్ లో మనం ఒకసారి ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో చూస్తే కూడా మనకి ఎక్కడ చూసినా ప్రయాణికులతో నిండిపోయిన రైల్వే స్టేషన్ మనకు కనిపిస్తుంది. మెట్ల పైన, ఇటు ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ పైన, ప్లాట్ఫామ్స్ పైన కంప్లీట్ గా ప్రయాణికులతో నిండిపోయిన సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడైతే మొదలైంది. సాటర్డే, సండేస్ కూడా కలిసి రావడంతో పండగ సందర్భంగా మనకి ఎక్కువ క్రౌడింగ్ అంతా కూడా బస్సు, రైల్వే స్టేషన్లలో ఎక్కువగా ఉంటుంది. మరోవైపు హైవే రోడ్స్ పైన కూడా మనకి హెవీ ట్రాఫిక్ అనేది మొదలైంది. ఇప్పటికే ఓన్ వెహికల్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళంతా కూడా ఇటు బయలుదేరుతున్న సిచ్యువేషన్. మనకి టోల్ ప్లాజాల దగ్గర పంతంగి చూసుకోవచ్చు. ఇటు ఎల్బీ నగర్ నుంచి ఆ రూట్ అంతా కూడా బస్సులు, ఓన్ వెహికల్స్ తో కూడా కంప్లీట్ గా ప్యాక్ అయిపోతున్న సిచ్యువేషన్. మరోవైపు మాలాధారణ చేసిన వాళ్ళు, ఇటు శబరి వెళ్లే ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా కూడా మనకి ఎక్కువగా మనకి ఇక్కడ క్రౌడింగ్ అనేది కనిపిస్తుంది. ట్రైన్లు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, కానీ రైల్వే స్టేషన్స్ లో ఈ రద్దీ మాత్రం తగ్గట్లేదు. బస్ స్టేషన్స్ లో అయితే కిక్కిరిసిన జనంతో మనకి పూర్తి స్థాయిలో మనకి ఎక్కడికక్కడ క్రౌడ్ తో నిండిపోయిన పరిస్థితి. సో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో పండగ సందడి వాతావరణం అయితే మొదలైంది. ఈ 2 రోజులు మనకి ఎక్కువగా ప్రయాణాలు సాగించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మనకి సాటర్డే, సండేస్ కూడా కలిసి రావడంతో ఎక్కువగా మనకి ప్రయాణికుల రద్దీ అనేది కనిపిస్తుంది. మరోవైపు మండే నుంచి కాస్త తగ్గినప్పటికీ మళ్ళీ 12th నుంచి కొంత క్రౌడ్ అనేది, రద్దీ అనేది కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా రైల్వే స్టేషన్ కి సంబంధించిన తాజా అప్డేట్స్ నలిని. అప్డేట్ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, అలాగే టోల్ ప్లాజాల వద్ద కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినాయి. టోల్ ప్లాజాల వద్ద బంపర్ టు బంపర్ ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే బస్ స్టాండ్ల వద్ద కావచ్చు, రైల్వే స్టేషన్ల వద్ద కావచ్చు, పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు. जनाल